స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ఇంతకుముందు జరిగిన 4 వీడియోలని కొంచెం ర్యాపిడ్‌గా చూసుకుంటూ వెళ్ళిపోయి, మళ్ళా మిగతా భాగాన్ని కంటిన్యూ చేద్దాం. సో, ఈ ప్రపంచం అనేది క్రమరాహిత్యంతో కూడింది కాదు. ఒక ఆర్డర్‌గా, సిస్టమాటిక్‌గా నడుస్తుంది. ఈ ఆర్డర్ నుండి ఎగ్జామ్షన్ ఎవరికీ లేదు. హ్యూమన్ ప్రతి యాక్షన్ అంటే కేవలం ఫిజికల్ యాక్షనే కాదు. మెంటల్ యాక్షను, థాట్, ఇంటెన్షను, మోటివ్, డిజైర్ ఏదైనా సరే ఈ ఆర్డర్ నుండి ఎస్కేప్ అయ్యేది కాదు. ఆర్డర్ అంటే ఏంటి? సేమ్ కాజ్ ప్రొడ్యూస్డ్ సేమ్ ఎఫెక్ట్. సో, ఇక్కడ ఈ ఎగ్జిస్టెన్స్ మొత్తం ఉన్న ఆర్డర్ ఏదైతే ఉందో ఓవరాల్ దాన్ని రిత్ అంటాం అని తెలుసుకున్నాం. రిత్ అంటే టు మూవ్ రైట్‌లీ అనే విషయం అర్థం చేసుకున్నాం. ఇది డిస్కవరీ చేసుకోవడంలో నీ యొక్క లిమిటేషన్ అనుసరించి నువ్వు తెలుసుకుంటావు. ఆ తెలుసుకున్న దాన్ని రిలేటివ్ ట్రూత్ అంటాం. అందుకని ప్రతి రిలిజియన్‌లోను, ఒక ఫిలాసఫీలోను నీకేదో కొంత ట్రూత్ కనబడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళ పర్సెప్షన్ యాంగిల్ బట్టి ఉంటుందనమాట. సో, ఇలా తెలుసుకున్న చాలా మంది ఋషులు తెలుసుకున్న బోలెడు విషయాలు ఏవైతున్నాయో వాటిని ఏదైతే ఓవరాల్ ఎగ్జిస్టెన్స్ యొక్క మొత్తాన్ని టోటాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయో అవి సత్యం అంటాం. అవి నోయింగ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పొచ్చు. దానికి రిత్ అనేది ఒక ప్రిన్సిపల్ అయితే సత్య అనేది దాని యొక్క ఎక్స్‌ప్రెషన్. లాంగ్వేజ్ ఎక్స్‌ప్రెషన్ గాని, మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ గాని. ఈ ఒక సిస్టమ్ ఫార్మ్ చేస్తే ఈ దీనికి అనుగుణంగా రిత్‌కి అనుగుణంగా ఎగ్జిస్టెన్స్ యొక్క ఆర్డర్‌కి అనుగుణంగా ఒక సిస్టమ్‌ని ఫార్మ్ చేస్తే దాన్ని ధర్మ అంటాం. సో, ఈ ధర్మం అనేది దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, రిత్ అనేది ఆర్డర్ అనేది యాక్చువల్ టెర్రైన్ అయితే, సత్యం అనేది యాక్యురేట్ మ్యాప్. ఆ మ్యాప్‌ని ఒక సిస్టమైజింగ్ చేస్తే, ప్లానింగ్ చేస్తే అది ధర్మ అంటాం. ఆ ధర్మలో నువ్వు ఎగ్జిక్యూట్ చేసేది ఆ పార్ట్‌ని కర్మ అంటాం. అలా కాకుండా నువ్వు తీసుకున్న మ్యాపే అసత్యమైతే, నువ్వు ఎగ్జిక్యూట్ చేసేది కూడా రాంగ్ ఉంటుంది. సో, నీ పర్పస్ ఫుల్‌ఫిల్ కాదు. సో, కర్మ అనేది యాక్షన్ అన్నమాట. సో, యాక్షన్ అనేది చాలా కాంప్లికేటింగు. ఎందుకంటే ప్రైమరీ కాజెస్ ఉంటాయి. ఆ ప్రతి ప్రైమరీ కాజ్‌కి సెకండరీ కాజెస్ ఉంటాయి. సెకండరీ కాజ్‌కి దానికి టెర్షియరీ కాజెస్ ఉంటాయి. సో, వెరీ కాంప్లికేటెడ్. అండ్ దీని యొక్క రిజల్ట్ ఏముంటాయి అంటే ఆ కర్మ యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది కాకుండా అది ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తాయి. సో, ఆ ఇంప్రెషన్స్ క్యారీ అవుతాయి. అట్ ద సేమ్ టైము ఇక్కడ ఒక రికార్డింగ్ సిస్టమ్ మెకానిజం అనేది అత్యవసరం అనేది వస్తుంది. అండ్ ఈ మొమెంటరీ కాజ్‌కి అండ్ ఎఫెక్ట్‌కి టైము, స్పీషీసు, ప్లేసు అనేది వెంటనే ఉండదు కాబట్టి, టైమ్ బౌండ్‌లో ఉండదు కాబట్టి, చాలా దూరంలో ఉంటుంది కాబట్టి, ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది బియాండ్ టైమ్, స్పేస్ అండ్ ప్లేస్ అనేది. కాబట్టి కానీ ఆ కర్మ చేస్తున్న ఎంటిటీ ఏదైతే ఉందో దాని లైఫ్ ఏమో లిమిటెడ్ కాబట్టి రీబర్త్ అనే కాన్సెప్ట్ అవసరం వస్తుంది. సో, కర్మ, సంస్కార, ఫ్రూటియేషన్ అనే సైకిల్‌లో నడుస్తుంటుంది. ఈ రీబర్త్ అండ్ బర్త్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ రీబర్త్ అయ్యేదెవరు? బాడీ అండ్ మైండ్ ట్రాన్సిటరీ. సో, ఈ బాడీ అండ్ మైండ్ మళ్ళీ కొత్త బాడీని, కొత్త మైండ్‌ని పొందుతుంటుంది. కొత్త బాడీని, కొత్త మైండ్‌ని పొందుతుంది. అంటే అదే బాడీని, అదే మైండ్‌ని పొందవు. కానీ సంస్కారాలు ట్రాన్స్‌మిట్ అవుతుంటాయి. ఈ టోటల్ లైఫ్ బర్త్ అండ్ డెత్ టోటల్ సైకిల్‌లో కంటిన్యూటీ అవుతుందుందే. ఆ కంటిన్యూ అవుతున్న సెన్స్ ఆఫ్ ఐ యామ్ అది సెల్ఫ్ అన్నమాట. మనకి ఐ యామ్ అనంగానే మన బాడీ అండ్ మైండ్ అనుకుంటాం. ఇట్స్ బియాండ్ దట్. ఎందుకంటే ఆ 2 ట్రాన్సిటరీ కాబట్టి. సంథింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఏదుందో అంత చేంజెస్‌లో దాన్ని మనం సెల్ఫ్ అంటాం, లేదా ఆత్మ అంటాం, లేదా డివైన్ ఫ్రాగ్మెంట్ అంటాం ఈ సీరీస్‌లో. సో, దీనివల్ల కాజెస్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ సైకిల్స్ అనేది వస్తుంది. కాజెస్ ఆఫ్ రిపిటేషన్ సైకిల్ ఏమిటి? ఈ సెల్ఫ్ ఇలా కంటిన్యూ అవుతున్నాడు. డిఫరెంట్ బాడీస్, డిఫరెంట్ మైండ్స్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా సంస్కారాలు అక్యుములేట్ చేసుకుంటుంది. ఈ అక్యుములేట్ చేసుకున్న వాటిని అట్రాక్ట్ అవుతుంది. కొన్నిటికి అవర్స్ అవుతుంటుంది. ఇదే బాండేజ్ అంటే. సో, ఈ బాండేజి రిజల్ట్ ఏమిటయ్యా అంటే సఫరింగ్ అవుతుంది. సో, ఇక్కడ సఫరింగ్ నుండి ఫ్రీడమ్ అనేది అవసరం ఏర్పడుతుంది. అందుకని వేర్ లైఫ్ ఈజ్ సఫరింగ్. బుద్ధుడు కూడా లైఫ్ ఈజ్ సఫరింగ్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ సఫరింగ్ అని చెప్పాడు. సఫరింగ్ ఉంది యాజ్ ఇట్ ఈస్‌గా ముందే యాక్సెప్ట్ చేసుకోవాలి అక్కడ సఫరింగ్ ఉంది అనేది. సో, రైట్ దీని నుండి ఫ్రీడమ్ చేయడానికున్న మ్యాప్ ఏమిటయ్యా అంటే యోగా. సో, ఇట్ లీడ్స్ టు లిబరేషన్. సో, లిబరేషన్ మోక్షం అనంగానే అదేదో స్వర్గానికెళ్ళటమనో, లేదా ఒక ప్లెజర్ థింగ్ అనో, లేదా ప్రపంచం నుండి ఎస్కేప్ అవ్వటం అనో, డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ అనో అనుకోవద్దు. ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ ద రిపీటెడ్ అన్‌కాన్షియస్ డిజైర్. కాన్షియస్‌గా వాళ్ళు బర్త్ అవ్వచ్చు కావస్తే. బట్ ఆ ఫ్రీడమ్ గూడా ఉంటుందక్కడ. సో, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నరెన్సే మనం మోక్షం అంటాం.
సో, సంథింగ్ మస్ట్ బి అయితే ఇక్కడ మోక్ష అనే ఓ స్థితి పొందుతాం అంటే, ఆ స్థితికి ఉండే లక్షణం ఉంటుంది. అది ఫ్రీ అయ్యి ఉండాలి. ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నదాన్ని కాకుండా. రిలీజ్డ్ కండిషన్ ఉండాలి. లిబరేటెడ్ పొజిషన్‌లో ఉండాలి. సో, ఆ స్థితి ఉన్నదాన్ని ఏమిటయ్యా అంటే అల్టిమేట్ రియాలిటీ అంటాం. అబ్సల్యూట్ సత్యం అన్నమాట అది. ఒక రకంగా చెప్పాలంటే. సో, ఈ అబ్సల్యూట్ సత్యానికి కొన్ని లక్షణాలుండాలి. అది అబ్సల్యూట్ అవ్వాలంటే. అబ్సల్యూట్ సత్యం అవ్వాలంటే. అది ఎటర్నల్ అయ్యి ఉండాలి. అది మార్పు చెందిందనుకో, టైమ్‌తో మార్పు చెందుతోందనుకో, అది కాదు కదా! ఎటర్నల్ కాదు కదా! సో, అది ఎటర్నల్ అయ్యి ఉండాలి. నాట్ బౌండెడ్ బై టైమ్. అలాగే నాన్ డ్యూయల్. సెకండ్ రియాలిటీ అనేది ఉండకూడదక్కడ. ఉన్నది ఒకటే ఉండుండాలి. ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంతా మానిఫెస్ట్ అయిందంటే అది కేవలం ఒకదాని నుండే వచ్చుండాలి. బంగారం నుండే రకరకాల ఆభరణాలొచ్చినట్టు. సో, సెకండ్ రియాలిటీ అనేది ఉండకూడదు. అది ఇండిపెండెంట్ ఉండాలి. డిపెండింగ్ ఆన్ నథింగ్ ఉండకూడదు. అది దేని మీద ఆధారపడి ఉండకూడదు. దేని మీద ఆధారపడిందంటే అది ఎటర్నల్ కాదు కదా! ఫస్ట్ పాయింట్. ఆధారపడిందంటే ఇంతకుముందు లేదని అర్థం. ఆ కండిషన్ ఉన్నప్పుడు ఉందని అర్థం. ఆ కండిషన్ పోతే ఉండదని అర్థం. సో, ఇండిపెండెంట్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అండ్ అన్‌చేంజింగ్. అది తన యొక్క ఐడెంటిటీని కొనసాగిస్తూనే ఉండాలి. అన్‌చేంజింగ్ ఉండాలి. దాంట్లో కొంత భాగం మారుతుందేమో గాని అల్టిమేట్‌గా మళ్ళా మూలదానికే చేరుతుంటుంది ఒక సైకిల్‌లో. డస్ నాట్ ట్రాన్స్‌ఫార్మ్ ఉండకూడదు. ఇట్ మే అపియర్. నెక్స్ట్ అన్‌కాజ్డ్. దాన్ని కాజ్ చేసింది ఇంకోటి ఉంది అనుకుంటే ఆటోమేటిక్‌గా అది అల్టిమేట్ రియాలిటీ కాదు గదా! సో, థెర్‌ఫోర్ దానికి కాజ్ అంటే ఏమి ఉండకూడదు. అంటే అది స్వయంభూ అయ్యుండాలి. దానికో ఆరిజిన్ ఉండకూడదు. ఆల్ పర్వేడింగ్. అదేమో ఇక్కడుంది అక్కడ ఉండకూడదు, ఇక్కడుంది అక్కడ ఉండకూడదు. అల్టిమేట్ రియాలిటీ కాబట్టి అది కంప్లీట్ ఉండాలి. ఈ క్రియేషన్ మొత్తం, ఎగ్జిస్టెన్స్ మొత్తం అంతా ఉండుండాలి. ఆల్ పర్వేడింగ్ అయ్యుండాలి. ప్రెజెంట్ ఎవ్రీవేర్ అయ్యుండాలి. సో, ఈ లక్షణాలన్నీ ఉన్న ఏదైతే ఉందో దాన్ని మనం డివినిటీ, ప్యూర్ కాన్షియస్‌నెస్, బ్లిస్ అని చెప్పొచ్చు. ఎటర్నల్ థింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిఫర్డ్ యాస్ పరమాత్మ ఆర్ బ్ర పరబ్రహ్మం. సో, క్లియర్ అయింది కదా! పరబ్రహ్మం అంటే కూడా ఏమిటో. సో, ఈ పరబ్రహ్మంకున్న మెయిన్ స్వరూప స్వభావం ఏంటంటే ప్యూర్ ఇంటెలిజెన్స్ అది. ఎందుకంటే టు ఫార్మ్ ఎన్ ఆర్డర్, ఆర్డరే పరబ్రహ్మం అవ్వచ్చు కదా! అనిపిస్తుంది. ఇక్కడి దాకా డిస్కషన్ చేసుకున్న తర్వాత. కానీ ఒక ఆర్డర్ డిజైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక ఇంటెలిజెన్స్ కూడా ఉండుండాలి. ఆర్డర్ ఫార్మ్ అయింది. ఒక లా ఫార్మ్ అయింది. ఒక ఆర్డర్ ఫార్మ్ అయింది అంటే అది కేయస్‌గా ఎలా ఫార్మ్ అవుతుంది మళ్ళా? తనకు తానుగా ఏర్పడిపోతే అది ఎందుకు క్రమరాహిత్యంగా ఏర్పడినట్టు. క్రమరాహిత్యంలో ఆర్డర్‌ని మనం చూస్తున్నట్టు. లేతే బట్ అలా ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ ప్యూర్ ఇంటెలిజెన్స్ అనేది స్వరూప స్వభావం ఉండాలి. సో, అల్టిమేట్ రియాలిటీ పరబ్రహ్మం ఏదైతే ఉందో అది డివైన్ ప్యూర్ కాన్షియస్‌నెస్ ప్లేసు. దానికి ప్యూర్ ఇంటెలిజెన్స్‌లోంచి ఈ ఆర్డర్ ఎగ్జిస్టెన్స్‌లో ఒక ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్‌ని ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఎంటిటీలు ఏవైతే ఉన్నాయో అవి పరిశీలించిందే ఋషులు. వాళ్ళని కనుక్కున్న సత్యాలు మొత్తాన్ని రిలేటివ్ ట్రూత్స్ అవి. వాటినన్ని కన్సాలిడేట్ చేస్తే వేదాలు. అందుకని వేదాలు అపౌరుషేయాలు అంటారు. ఒకడు చెప్పినవి గావు. ఒకడి నుండి ఒకళ్ళకి మౌఖికంగా ట్రాన్స్‌ఫర్ అవుతూ వచ్చినవి. ఓ ధర్మ అనే సిస్టము. ఈ ధర్మ అనే సిస్టమ్‌లో ప్రతి ఎంటిటీ యాక్ట్ చేయాలి యాస్ పర్ ధర్మ. దట్ ఈస్ వాట్ ఈస్ కర్మ. సో, కర్మ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్‌లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా జరిగేది కాదు. రిడక్షన్ సైన్స్ కాదది. సో, కాజ్ అండ్ ఎఫెక్ట్ స్పీషీస్ డిఫరెన్స్ ఉండొచ్చు. ప్లేస్ డిఫరెన్స్ ఉండొచ్చు. టైమ్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో, దేర్‌ఫోర్ ఇక్కడ రీబర్త్ అనే కాన్సెప్ట్ యొక్క అవసరం కనబడుతుంది. సో, రీబర్త్ అవుతున్నప్పుడు కంటిన్యూ అవుతుంది ఎవరు? మన ఈ సంస్కారాన్ని క్యారీ చేసుకుంటూ సెల్ఫ్ అవుతుంది. ఈ సంస్కారాలకి అట్రాక్ట్ అవుతావు. కొన్ని డైవర్షన్ అవుతావు. సో, దట్ వాట్ ఈస్ కాల్డ్ బాండేజీ. ఈ బాండేజీ వల్ల సఫరింగ్ కలుగుతుంది. ఈ సఫరింగ్ వల్ల అవసరం ఏర్పడుతుంది. ఏ అవసరం? సఫరింగ్ నుండి ఫ్రీ అవ్వటం అనేది. సో, లిబరేషన్ కోసం ఒక మ్యాపింగ్ చేసుకుంటే అది యోగా. యోగ శాస్త్రం అని చెప్పొచ్చు. సో, లిబరేషన్ ఇంటూ వాట్ అనేది తీసుకుంటే అల్టిమేట్ రియాలిటీ అని చెప్పొచ్చు. అల్టిమేట్ రియాలిటీకి ఉండే లక్షణం ఏంటి? ఆ స్థితికి ఉండే లక్షణం ఏంటి? అది ఎటర్నల్, నాన్ డ్యూయల్, ఇండిపెండెంట్, అన్‌చేంజింగ్, అన్‌కాజ్డ్, ఆల్ పర్వేడింగ్. ఈ లక్షణాలన్నీ ఉన్నదాన్ని మనం ఏమంటాం? పరమాత్మ అంటాం. లేదా పరబ్రహ్మం అంటాం. దీనికున్న స్వరూప స్వభావం ఏమిటి? ఇది డివైనిటీ, దైవత్వం ఉన్నది. అండ్ ప్యూర్ కాన్షియస్‌నెస్, శుద్ధ చైతన్యం అది.
అండ్ బ్లిస్. ఆనందం అనే పదం సరిపోదు దానికి. పరమానందం స్థితిలో ఉండేది. దానికున్న స్వభావం ఏమిటి? ప్యూర్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్‌లోంచి ఆర్డర్ ఫార్మ్ అవుతోంది. దట్ ఈస్ టోటలు ఈ సనాతన ధర్మము ఎలా ఎలా ఉంది? ఏంటి స్ట్రక్చరు? హిందూయిజం ఎలా ఫార్మ్ అయింది? ఏమిటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. థాంక్ యూ.